హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవి కళా వ్లాగ్స్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. దొండకాయ రోటి పచ్చడి చాలా సింపుల్గా అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దొండకాయలు అయితే మరీ సన్నగా కాకుండా కొంచెం దలసరిగా అయితే కట్ చేసుకుని అందులోని 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రబ్బలు, మనకి కారానికి సరిపడగా పచ్చిమిర్చి అయితే వేసుకుని అందులో కొంచెం తొందరగా వేగడానికి అయితే పసుపు ఉప్పుతో ఇలాగా వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం చింతపండు అయితే వేయాలండి. ఇవంతా మగ్గిన తర్వాత లాస్ట్లో. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటున్నాను తొందరగా వేగడం కోసం. చూసారా, మరీ ఏమీ వేగాల్సిన అవసరం లేదండి. ఎలాగ మనకి మిక్సీ పడతాం కదా, కొంచెం రోటి పచ్చడిలాగా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మధ్యలో క్రిస్పీగా పప్పులు తగులుతూ ఉంటే. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే పోపు అయితే వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అయితే నేను పప్పులు మిక్సీ అయితే ఇలా పట్టుకోవాలండి. కొంచెం బరకగానే పప్పులు అయితే నేను శనగపప్పు, మినపప్పు అయితే వేస్తానండి. లాస్ట్లోకి ఈ పోపులు అయితే పచ్చడి అయితే కలిపేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం కూరగాయలు ఒకే రకంగా తినే కన్నా ఇలా పచ్చళ్ళు అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో కాంబినేషన్ నేనైతే టమాటా రసం అయితే చేసుకున్నాను. ఇదండి టమాటా రసం అయితే. అంతేండి, చాలా ఈజీ కదా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్.